తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం. సో ఉగాది స్టార్ట్ అయిపోయింది, మార్చ్ రాశి ఫలాలు అయిపోయాయి. ఇక ఏప్రిల్ రాశి ఫలాలు మీరేం చెప్తారని ఎదురు చూస్తున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల చాలా టెన్షన్ లో ఉన్న వారు కాస్త రిలాక్స్ ఇప్పుడే అవుతున్నారు. కరెక్ట్గా అండి. అది మనకేమంటారంటే షష్టగ్రహ కూటమి గురించి అంత ఎక్కువగా ఇబ్బంది పడిన అవసరం లేదు. అది కామన్ అండి. గోచారంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటే పెనామినా 2 గ్రహాలు 3 గ్రహాలు 4 గ్రహాలు జరుగుతూనే ఉంటాయి. అందరూ చాలా మంది ప్రిడిక్షన్ చేశారు. అది దాని గురించి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి. బట్ కొన్ని రాసుల వారికి ఇంపాక్ట్ అయితే పడిందండి. బట్ అంటే అది లిటిల్ షార్ట్ డ్యూరేషన్, 2 to 3 days కొంతమందికి, 1 week 10 days కొంతమందికి ఉంది. ఎవరికైతే మీనరాశి వాళ్ళు, తర్వాత కన్య రాశి వాళ్ళు నాకు ఎక్కువ ఫోన్లు వచ్చాయండి వాళ్ళ బిడ్డ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళకి హెవీ ప్రెషర్ ఉంటుంది, అన్పెక్యులారిటీ. తర్వాత ఈ మధ్య రీసెంట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఊరు కార్చుకుంటున్నాం, గొడవ పడుతున్నాం అండి, కొన్ని అనవసరమైన చికాకులు. బట్ ఇది అంత సీరియస్గా ఇబ్బంది పెట్టేది కండిషన్ అయితే కాదు. మనం దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అయిపోయింది. మేషరాశి వాళ్ళకి మనం చూసుకుంటే రైట్. సో ఏప్రిల్లో మేషరాశి వారికి ఎలా ఉందండి? ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లో, ఆ అన్న అక్షరాలు పేర్లు వాళ్ళంతా కూడాను మనకి మేషరాశిలో ఉంటారు. మన ఇందులో గ్రహస్థితిని అంటే ప్లానెటరీ మూవ్మెంట్ ఎలా ఉంది, ట్రాన్సిట్ ఆఫ్ ది ప్లానెట్స్ అనమాట. సూర్యుడు వచ్చేప్పటికి మేషరాశిలో వెళ్తున్నారండి. అది ఏప్రిల్ 14వ తారీఖున. బుధుడు మీనరాశిలో ఉంటాడు, శుక్రుడు కూడా మీనరాశిలోనే ఉంటాడు. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో. వీళ్ళకి ఏప్రిల్ జూన్ వరకు ఉంటారండి. అంటే మనం ఇప్పుడు ఎలా ఉంటే ఏప్రిల్ మే 2 months ఈ కర్కాటక రాశిలోనే కుజుడు ఉన్నారనమాట. వాళ్ళు 3 ఎక్కడికి కదలరు. శుక్రుడు వచ్చేటప్పటికి ఏప్రిల్ మే 2 months అక్కడే ఉన్నారనమాట. ఈ 2 గ్రహాలు స్తంభం అక్కడ కలిసి అక్కడే ఉన్నాయన్నమాట. అయితే ఎక్కువగా ఇప్పుడు మనకి మూవ్మెంట్ ఎవరికి వచ్చిందంటే సూర్యుడు వల్ల మూవ్మెంట్ ఎక్కువ వచ్చింది. సూర్యుడు వల్ల ఫస్ట్ హౌస్ సూర్యుడు మూవ్ అవుతూ ఉన్నారనమాట. అయితే ఫస్ట్ హౌస్ సూర్యుడు మూవ్ అవటం అంతా మంచిది కాదు. మనకి ఏం చెప్తారంటే ఓవరాల్గా ఈ స్థితి గ్రహస్థితి బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే ధనచ్ఛేదం, రెపప్రియం, పరాభవం, అర్ధప్రాప్తి. అంటే మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ధనం నష్టం పోవటము, లేదంటే వాళ్ళకు చేసే ఉద్యోగంలో బాగా స్ట్రెస్ రావటము, లేదంటే ఉద్యోగం కోల్పోవటము, తర్వాత పరాభవము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శుక్రుని వల్ల ధనం రావాల్సిన ధనము కొంచెం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం అయితే కుజుని వల్ల ఏమవుతుందంటేనండి శత్రువులతో కలిసి కూర్చొని కనుక మాట్లాడుకుంటే వీళ్ళతో విజయం అవుతుంది. మనం ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే సన్ను ఫస్ట్ హౌస్లో ఉండటం అనేది మంచిది కాదండి. మనకేం చెప్తారంటే దేహార్తి స్వతతం కాల సంతాప కాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో సూర్య అని చెప్పినట్టు, రవో అని చెప్పినట్టు. రవి గనక వాళ్ళ జన్మరాశిలో గనక ఉంటే ఏమవుతుందంట దేహార్తి శారీరకంగా చాలా అలసటగా ఉంటారు. సతతం కాలాతిక్రమణ భోజనం, సంతాప కాలాతిక్రమణ భోజనం అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి సింపతిక్గా వీళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. టయానికి భోజనం చేయరు. బంధుమిత్ర సుహృద్వేష అంటే బంధువులతోటి, మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి గొడవలు పడుతూ ఉంటారు అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చెప్తారంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల భార్యకు కానీ లేదంటే ట్రావెల్లో కనుక ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ కనుక చేస్తే ఆ ట్రావెల్లో బాగా ఇబ్బందులు పడటము, లేదంటే చిన్న యాక్సిడెంట్ అవ్వడము, భార్యకు సంబంధించిన విషయాల్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కాల అతిక్రమణ భోజనం చాలా మందికి ఇంపార్టెంట్. అంటే మనకి పరిహారాలు అడుగుతూ ఉంటారు. పరిహారాలు ఈ గుడికి వెళ్ళండి, ఆ గుడికి వెళ్ళండి, ఇది ఓకే, మనం ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి. మంత్రాలు చాంటింగ్లు చేయమని చెప్తాం, ఎందుకంటే మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలని. వీటన్నిటికంటే ముందు మన డే టు డే లైఫ్ స్టైల్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మన ఉదయాన్నే నిద్ర లేకపోవటం, సంధ్యావందనం చేసుకోవటం, లేదంటే చక్కగా స్నానం చేసి యోగా మెడిటేషన్ చేసుకోవటం, ఆధ్యాత్మిక ఉండటం చాలా ఇంపార్టెంట్. వీటికంటే కూడా ఇంకా ముఖ్యమైనది టయానికి భోజనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే టయానికి భోజనం చేస్తూ ఉంటారో గ్రహదోషాలు వాళ్ళని పీడించవు. ఎవరైతే టయానికి భోజనం చేయకుండా ఆ తిన్న భోజనం సరైన భోజనం కాకుండా ఏది పడితే అది ఫుడ్ తింటూ ఉంటారో వీళ్ళకి గ్రహాలు పీడిస్తాయండి. అది సింబల్. ఒక వ్యక్తి మనకి రామాయణంలో కూడా చెప్తా ఉంటారు, మనకి శబరి రాముడు కనపడగానే ఫస్ట్ భోజనం చేస్తున్నావా, భోజనం చేసావు అని అడుగుతుంది. ఎందుకు అడిగిందండి? ఆ ఒక్క పని కరెక్ట్గా చేస్తుంటే గ్రహాలు వాళ్ళని బాధ పెట్టరు. మీరు గమనించండి, కొంతమంది హార్బుల్గా వర్క్ చేస్తారు, టయానికి నిద్ర లేగరు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ తింటారు, ఏది పడితే అది తింటారు,
ఒకసారి వాళ్ళు ఏదో దేశం కోసం అందరి గురించి త్యాగాలు చేస్తుంటే భోజనం మీద సాక్రిఫైస్ చేస్తారు. మరి అలా చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వరండి. మీరు గమనించండి, అట్ ద వన్ ఫైన్ డే దే విల్ క్విట్ దట్ జాబ్ ఆర్ పొజిషన్. అంటే భోజనం వల్ల గ్రహాలు అనుకూలించవు, మీరు చెప్పేది ఆ పాయింట్. మనం రివర్స్ గా అనుకుంటామేమో ఇన్ని రోజులు, అంటే గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి టైంకి తినలేకపోతున్నాం. వైస్ వర్సా అండి. గ్రహాలు మనం పుల్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు బ్యాక్ సైడ్ లో, బట్ మనం తింటూ ఉండాలి. టయానికి భోజనం తింటమే ఒక ఏమంటారు రెమెడీ. కరెక్ట్. ఎందుకంటే అందుకని చూడండి, కాలాతిక్రమణ భోజనం వీళ్ళకి ఎందుకు? సూర్యుడి వల్ల. సూర్యుడు సరైన ప్లేస్ లో లేడు కాబట్టి వీళ్ళు భోజనం సరిగా తింటలేరు. అంటే వీళ్ళు భోజనం తింటూ ఉంటుంటే సూర్యుడికి ఇంపాక్ట్ పోతుంది కదా. అందులోనూ సూర్యుడికి సంబంధించి మనకి మహాభారతంలో ఒక అక్షయ పాత్ర ఇస్తారు. సూర్య భగవానుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇస్తారు. అంటే ఈ అక్షయ పాత్ర ద్వారా వచ్చిన వాళ్ళు మొత్తానికి భోజనం పెట్టొచ్చు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. అంటే సూర్యుడికి అన్నాన్ని పెట్టే ఒక ఇచ్చేది, అన్నాన్ని తీసుకునే ఒక కెపాసిటీ అనుకుంటున్నాను. అందుకని చూడండి, ఇందులో ఏం చేశారు? సతతం కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరంట. ఎవరైతే టయానికి భోజనం చేయరో వాళ్ళకి సూర్యుడు అనుగ్రహం లేనట్లే మన రియల్ లైఫ్ లో క్యాచ్ చేసుకుంటే. అందుకని మనం జలుగు భోజనాన్ని ఎప్పుడు మిస్ చేయకూడదు. ఆయన ఖుషి అయిపోతాడు, అంతే, హ్యాపీ ఫీల్ అయిపోతాడు అనమాట. ఆయన యొక్క గ్రహం ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇది ఒక రెమెడీ, బ్యూటిఫుల్ రెమెడీ, ప్రాక్టికల్ రెమెడీ. తర్వాత మార్స్ వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. ఏమవుతుందంటే వీళ్ళకి 11th హౌస్ లో మార్స్ ఉండటం వల్ల ఏమవుతుంటే ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, వస్త్రలాభం, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ 4వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి బంధువుల వల్ల చిరాకులు, మిత్ర ద్రోహం, వీళ్ళని బాగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ టైంలో వీళ్ళకి కుజుడు చాలా 2 months ఉండబోతున్నారు. జూన్ వరకు ఉండబోతున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఇలా ఆల్మోస్ట్ వీళ్ళకి అక్కడ ఉండటం వల్ల వీళ్ళకి మిత్రుల ద్వారా దోహం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత స్థాన భ్రంశం, వీళ్ళకి 2 గ్రహాలు సూర్యుడు, కుజుడు 2 గ్రహాల వల్ల ఉద్యోగంలో బాగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అందులోని మేషరాశి వాళ్ళకి ఉగాది నుంచి ఏలినాటి శని కూడా, శని ప్రభావం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత వీళ్ళకి అగైన్ 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇబ్బంది కలిగించే మాట్లాడటం, భార్యతో పట్టింపులు, గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు 12th హౌస్లో ఉండటం వల్ల. ఇది కూడాను చోర భయం, ఆయుధ భయం, కష్టాలు, తర్వాత వ్యవసాయ ఇట్లాంటికి సంబంధించిన వాటిలో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా చూసుకుంటే డిసీజెస్ అవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. షష్టగ్రహ కూటం వల్ల కూడాను వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ రాశి నుంచి 12వ ఇంట్లో 6 గ్రహాలు ఉంటాయి. 6 కాకుండా తర్వాత గ్రహాలు పోతూ ఉంటాయి కాబట్టి, బట్ ఎక్కువ మేజర్ గ్రహాలు ఉండటం వల్ల 12వ స్థానాన్ని వ్యయస్థానం, మోక్షస్థానం, ఖర్చులు, విపరీతమైన ఖర్చులు ఉండటము, హాస్పిటల్కి వెళ్ళటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అట్లీస్ట్ 15th నుంచి ఏప్రిల్ 15th నుంచి 25th వరకు ఈ 10 days వీటి యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మోస్ట్ పీక్ టైమ్ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుందండి. రైట్. సో మరి మేషరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో చెప్తారా? మనకి అంగగోచారం మనకు కాన్సెప్ట్ ఉందండి జ్యోతిష శాస్త్రంలో. ఇది అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము, నాశనము, కలహము, నాశనము చూపిస్తూ ఉంది. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మంత్. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు గ్రహస్థితి వల్ల అయితేనేమి, వీళ్ళకి షష్ఠగ్రహ కూటం అయితేనేమి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ మంత్. బట్ ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు, టెన్షన్ పడిన అవసరం లేదు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము, కలహము, క్షేమము, సౌఖ్యము. అంటే అశ్వినితో పోలిస్తే భరణి వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు. కృతికా నక్షత్రం వాళ్ళకి లాభం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. పరవాసం, ఫారిన్ వెళ్ళాలి అని ఎవరైనా కనుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. బట్ కృతికా నక్షత్రం వల్ల ఒక 15 days ఏప్రిల్ 14th తర్వాత వీళ్ళకి మృత్యు భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనకి ఏ ప్రకారంగా చూసుకున్న అశ్విని నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం ఈ మంత్లో, పర్టికులర్ ఏప్రిల్ మంత్లో. మనకి వీళ్ళకి ఏ నక్షత్రానికి లత్తా లేదు. కుజుని వల్ల వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బ్లడ్లో చేంజెస్ వచ్చి కొంచెం బాడీ ఓవర్ హీట్ అయ్యి అటు ఇటు తిరగటం వల్ల అయితేనేమి కొంచెం వైరల్ ఫీవర్ కానీ బాడీ హీట్ చేసి బర్నింగ్ సెన్సేషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే. భరణి వాళ్ళకి ఓకేనండి. భరణి వాళ్ళకి లత్తా కానీ అలాంటిది ఏమీ లేదు. భరణి వాళ్ళు అశ్వినితో పోలిస్తే చాలా బెటర్గా ఉంది. రైట్. మరి వీరికి ఏం రెమెడీస్ సూచిస్తారు సురేష్ గారు? వీళ్ళకి సూర్య భగవానుడు, తర్వాత కుజుడు, 2 క్రూర గ్రహాలండి. ఈ 2 వీళ్ళకి సరిగా లేవు. అయితే మనకి బుధుడు, శుక్రుడు బాగున్నారు. అంటే 2 గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి, 2 గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయి. బట్ ఈ నెగిటివ్గా ఉన్న గ్రహాల యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కుజుని వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్రదర్లతోటి, సోదరులతోటి, కుటుంబం వాళ్ళతో చాలా పేషెన్సీగా ఉండాలి డీల్ చేసేటప్పుడు. తర్వాత కాంట్రవర్సీ మ్యాటర్లు ఏమైనా ఉన్నా కానీ అవాయిడ్ చేసుకోవటం చాలా బెటర్ వీళ్ళు. ఎందుకంటే
కొన్ని రోజులు కొన్ని నెలలు అట్లీస్ట్ 2 months 2 months 2 months ఎందుకంటే కుజుడు వీళ్ళకి ఏప్రిల్ మే జూన్లో మూవ్ అవుతున్నారు అనమాట. అందుకని ఈ ఈ ఈ టైంలో వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానివ్వండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది, ఇది కానివ్వండి. ఇంకా వీళ్ళైతే వీళ్ళు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి నిమ్మ దీపం పెడితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ బెస్ట్ రెమెడీ అనమాట. తర్వాత సూర్యుడికి సంబంధించి చేస్తే సూర్యుడికి నమస్కార ప్రియుడు, నమస్కారం చేసుకోవటం, గాయత్రి మంత్రం చదువుకోవటం. ఎవరికైతే ఉపనయనం కనుక అయ్యి ఉంటుందో వాళ్ళ త్రికాల సంధ్యావందనం ప్రాపర్గా చేసుకోవాలి. నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, మాకు ఉపనయనం అయింది, గాయత్రి మంత్రం ఉపదేశం చేసుకున్నాం, బట్ ఎప్పుడో మర్చిపోయాం, ఆ ప్రొసీజర్ గుర్తులేదు. కొంతమందికి ఏంటంటే జస్ట్ ఒక అలా చేసి వదిలేస్తారు, అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయరు. కొంతమంది చేస్తారు డిఫరెంట్ ప్యాటర్న్, అలా కాదు, టోటల్ ఫుల్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అది తెలుసుకొని, అంటే ఉపనయనం మనకి సంధ్యావందనం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఆ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్ని ప్రాపర్గా కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఇంట్లో ఉంటే, మృత్యు భయము ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటే అగ్నిహోత్రం మీద ది బెస్ట్ అండి. చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో మనకి ముసలి వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యంగస్టర్ దగ్గర నుంచి కానీ ఎవరైనా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ సింపుల్ ప్రొసీజర్. ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ప్రొఫెషన్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు, బాస్ నుంచి బాగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం కనుక రెగ్యులర్గా చదువుకుంటుంటే బాగుంటుంది. ఇవి కాకుండా వాళ్ళు సీరియస్గా కనుక ఏమైనా కన్సర్న్స్ ఉంటే వాళ్ళు శ్రీకాళహస్తి కానివ్వండి, శ్రీశైలం కానీ వెళ్ళేసి స్పర్శలింగ దర్శనం చేసుకోవటము, అమ్మవారికి చండీ అక్కడ హోమం చేస్తారండి, చాలా బాగా చేస్తారు. అదంతా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకెవరైనా కనుక ఏదైనా కనుక సమస్యలు ఉంటే ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే వాళ్ళ జాతక చక్రం చూసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. ఇది మ్యారేజెస్ కాబట్టి ఎక్కువ మంది పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మ్యారేజ్ సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన జపాలు, గ్రహశాంతి చూసుకోవచ్చు. అది ఇండివిజువల్ స్పెసిఫిక్ గా ఉంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. ఏప్రిల్ నెలలో మేష రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు.